హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. లక్ష్మి అంటుంది అర్జున్తోని, ఆ రాముడే సీతమ్మని అనుమానించాడు, అలాంటిది మిత్రగారు నన్ను అనుమానించినా నేను పెద్ద బాధపడేది ఏం లేదు అనగానే, అదేంటి లక్ష్మి, ఇంట్లో వాళ్ళందరూ నిన్ను కాకుల్లా పొడుచుకొని తింటున్నారు, ఇప్పుడేమో DNA టెస్ట్ అంటున్నారు, ఇంకెన్ని బాధలు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవా, నీ సంతోషం నీకు ముఖ్యం కాదా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే, నాకంటూ సంతోషం ఉందంటారా? అసలు నా జాతకంలోనే నాకంటూ సంతోషం లేదు. ఇంకా నేను నా జీవితం నేను ఆనందంగా ఉండాలని నేనైతే అనుకోవట్లేదు. ఇక అత్తయ్య గారిని, ఇటు వివేక్ జానుని ఏకం చేయాలి, ఇటు జున్నుని వాళ్ళ నాన్నతో కలపాలి, ఇదే నా ధ్యేయం. అందుకే వాళ్ళు ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని వేసినా కూడా నేను తట్టుకొని ఇంట్లో ఉండడానికి కారణం అదే. ఇక నాకంటూ కొన్ని జ్ఞాపకాలు అయితే సంతోష జ్ఞాపకాలు ఖచ్చితంగా ఉన్నాయి. అందులో మీ స్నేహం కూడా ఒకటి. నేను కష్టాలలో ఉన్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉంచుకొని నాకు ఆశ్రయం ఇచ్చారు, నాకు నా బాబుకి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నాదేముంది, అంతా నీ ధైర్యమే లక్ష్మి, ఇక దేవుడే నిన్ను కాపాడాలి అని చెప్పి ఇక అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఉదయాన్నే దేవుడికి దండం పెట్టుకుంటూ పూజ చేస్తూ ఉంటుంది అరవింద. స్వామి, ఇంకెన్ని రోజులు నా కోడలికి ఈ కష్టాలు, అసలు నా కోడలు అసలు ఏ ఆడది కూడా భరించలేని నింద తన మీద పడింది, పాపం తను ఎలా నెగ్గుకొస్తుందో ఏమో, తనకి ఇంకెన్ని రోజులు ఈ కష్టాలు అని చెప్పి అలా దండం పెట్టుకుంటూ ఉంటే, ఈలోపు లవకుశుల్లాగా గెటప్ వేసుకొని దేవుళ్ళే మెచ్చింది అని చెప్పి సాంగ్ పాడుకుంటూ కిందకు వస్తూ ఉంటారనమాట జున్ను, లక్కీ. ఇక ఎంత ముచ్చటగా ఉన్నారు పిల్లలు అని చెప్పి లక్కీని, జున్నుని చూస్తూ ఉంటుందన్నమాట లక్ష్మి. ఇక అక్కడే ఇటు మనీషాదేవి అని కూడా ఉంటారు. ఇక మిత్ర, అరవింద, జయదేవ్, వివేక్ అందరూ వచ్చి ఇక అలా చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరేమో ఇక దేవుడి పాట, రామాయణ పాట పాడుతూ ఉంటారు. అరవింద అంటుంది, జున్ను, లక్కీ ఏంట్రా ఈ వేషాలు అనగానే, అప్పుడు మనీష పగటి వేషాలు అని చెప్పి అనగానే, అప్పుడు జున్ను, ఇవేం పగటి వేషాలు కాదు, ఇవి నేను రామాయణంలో లవకుశుల్లా రెడీ అయ్యాము అని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. నేను లవుడు, తను కుసుడు అని చెప్పి లక్కీ చెప్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి అంటుంది, ఏంటి ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అనగానే, అప్పుడు లక్కీ, జున్ను చెప్తారు, ఈరోజు మా స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంది, నీగో పిన్ని బాబాయ్ని అడిగితే మా ఇద్దరు నిన్న రెడీ చేశారు అని చెప్పి చెప్తూ ఉంటే, ఇటు దేవి అని వీరిద్దరు ఎప్పుడు రెడీ చేశారు అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత లక్కీ అంటుంది, నాన్న మా గెటప్ ఎలా ఉంది అని చెప్పి అనగానే, బాగుంది అని మిత్ర అంటాడు. ఇటు జున్ను కూడా, నాన్న మా గెటప్స్ బాగున్నాయి కదా, మాకే ఫస్ట్ ప్రైజ్ కదా అని చెప్పి అనగానే, అవును అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు మనీష అంటుంది, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఎన్ని ఉన్నాయి, ఏంటి ఈ గెటప్పే దొరికిందా మీకు వేసుకోవడానికి అని చెప్పి అనగానే, ఇటు దేవి అని, అంటే మీ అమ్మ చెప్పిందా ఏంటి ఇలా వేసుకోమని అనగానే, అప్పుడు జున్ను, లేదు మా అమ్మ ఏం చెప్పలేదు అనగానే, ఇటు లక్కీ, ఇది జున్ను ఐడియా అనగానే, ఏంట్రా నీకే ఐడియా దొరకలేదా అనగానే, నాకు ఇలాగే ఐడియా వచ్చింది అని చెప్పి జున్ను అంటాడు. ఇటు అరవింద అడుగుతుంది, అసలు నీకు లవకుశుల గురించి ఎలా తెలుసు అని చెప్పి అనగానే, అప్పుడు జున్ను అంటాడు, నేను అమ్మ బాబా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు బాబా వాళ్ళ అమ్మ రోజు నాకు రామాయణం కథ వినిపించేది, సీతారాముల కథ నాకు తెలుసు అని చెప్పి అనగానే, అయితే నీకు రామాయణం కథ తెలుసు అనమాట అని చెప్పి జయదేవ్ అంటారు. అప్పుడు జున్ను అంటాడు, నాకు కథ తెలుసు తాతయ్య, సీతమ్మకి ఆ రాముడు అంటే చాలా ఇష్టం, రాముడు చాలా గొప్పవాడు, ప్రజల మాట కోసం రాముడు ఆ సీతమ్మని అడవులు పారు చేశాడు, అయితే ఆ అడవుల్లో ఉన్నప్పుడే సీతమ్మకి లవకుశలు పుట్టారు అని చెప్పి ఇలా జున్ను చెప్తూ ఉంటే, ఇటు పక్కనే ఉన్న లక్కీ, అసలు రాముడు ఎందుకు నాన్న సీతమ్మని అనుమానించాలి, ఎందుకు అడవుల పాలు చేయాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ. పాపం సీతమ్మ ఎన్ని కష్టాలు పడిందో అని చెప్పి, ఎందుకు నాన్న అలాగా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్కీ. ఇటు జున్ను అంటాడు, అసలు సీతమ్మ పాపం అన్ని కష్టాలు పడింది కదా, మరి రాముడు ఎందుకు అంత దేవుడయ్యాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు జున్ను. ఇటు జయదేవ్ అంటారు, ఎందుకంటే రాముడు ఆ సీతమ్మ కోసం పెద్ద యుద్ధమే చేశాడు, ఆ అమ్మ నాన్నని గౌరవించడం, ఇక తోబుట్టువుల్ని ప్రేమించడం, ఇక ప్రజల్ని అందరినీ అర్థం చేసుకోవడం, ఇలా ఆ ప్రతి విషయంలో మచ్చే ఉండదు రాముడికి, అందుకే రాముడు దేవుడయ్యాడు అని చెప్తూ ఉంటారు. జున్ను అంటాడు, అక్కడ లక్ష్మణుడు కూడా యుద్ధం చేశాడు, ఆ శూర్పణఖ అక్కడ చెవులు కోశాడు కదా అని చెప్పి అనగానే, ఇటు దేవి అని మనీష, మన ఇంట్లో ఏంటి రామాయణం జరుగుతున్నట్టు, అటేమో మిత్ర ఏమో రాముడు అన్నట్టు, మన లక్ష్మి సీత అన్నట్టు, ఈ లవకుశలేమో జున్ను లక్కీలాగా అని, నువ్వేమో శూర్పణఖలాగా అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, వాళ్ళు ఏం అనలేదంటే మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి మనీష అంటూ ఉంటే, అరవిందక్క, జయదేవ్ బావ గారు నేను కాసేపట్లో చూడు సూర్యప్రకటన చేస్తారు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు అరవింద ఇలా అంటుంది, మన ఇంట్లో కూడా ఒక రామాయణం కథ జరుగుతుంది, మీరు తెలుసో తెలియకో లవకుశల వేషం వేశారు అని చెప్పి అనగానే, ఇటు జయదేవు, మీరు కూడా ఆ సీతారాముల్ని కలిపినట్టు ఆ లవకుశలు మీరు కూడా ఒక జంటను కలపాలి ఇంట్లో అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్. అప్పుడు జున్నులకి, ఎవరిని తాతయ్య, మేము ఎవరిని కలపాలి అనగానే, అప్పుడు అరవింద, ముందు మీకే తెలుస్తుంది, ఆనాటి రామాయణం మళ్ళీ మన ఇంట్లో మొదలవ్వాలి అని చెప్పి అంటూ ఉంటుంది అరవింద. ఇక మిత్ర అటు లక్ష్మి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు దేవి అని మనీష అయితే కోపంగా చూస్తూ ఉంటారు. మరోపక్క లక్ష్మి కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు మనీష క్లాప్స్ కొడుతూ, బాగుంది లక్ష్మి, బాగుంది, భలే డిజైన్ చేసావు, తెల్లారేసరికి ఏం ప్లాన్ వేసావు, లవకుశల వేషం వేయించావు జున్ను లక్కీలతోని, బాగానే ప్లాన్ వర్కౌట్ అయింది, అందరూ బాగా కనెక్ట్ అయ్యారు కూడా ఇన్ఫ్యాక్ట్ అని చెప్పి
అనగానే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను వాళ్ళకి ఆ డ్రెస్ వేసుకోమని ఆ క్యారెక్టర్స్ అలా చేయమని నేనైతే చెప్పలేదు అని చెప్పి లక్ష్మి అంటుంది. తెలుసు తెలుసు, నువ్వు మహానటివని, నువ్వు సైలెంట్ కిల్లర్ లక్ష్మి, నువ్వు అనుకుంది చేయడానికి ఏమైనా చేస్తావు అని చెప్పి మనీష అంటుంది. నిన్నేమో డిఎన్ఏ టెస్ట్ కొప్పుకొని ఇప్పుడేమో పిల్లల చేత లవకుశల వేషాలు వేయించావు కదా అని చెప్పి మనీష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఏంటి సైలెంట్గా ఉన్నావు అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు, నిన్న నాకు వచ్చిన కోపానికి నీ చెంప పగల కొట్టేదాన్ని అని మనీషతో అంటుంది లక్ష్మి. అప్పుడు మనీష అప్పుడే కొట్టాల్సింది, కోపం వచ్చిందన్నావుగా అనగానే అప్పుడు లక్ష్మి కొట్టుండాల్సింది, నిన్ను కొట్టాల్సిన సమయాలు చాలానే వచ్చాయి, అసలు అత్తే వీడియో అడ్డం పెట్టుకొని నన్ను షేర్స్ అమ్మించేలా చేసావు ఆ ప్రవీణ్ విఠల్కి, ఆ తర్వాత మొన్న మిత్ర గారు కిడ్నాప్ అయినప్పుడు లాస్ట్ మినిట్లో నువ్వే కాపాడినట్టు బిల్డప్ ఇచ్చావే, అప్పుడే చంప పగలగొట్టాల్సింది, ఇంకా మొన్న మిత్రగారితో పెళ్లికి రెడీ అయ్యావే, ఇదంతా కొట్టాల్సిన సమయాలే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మరి ఎందుకమ్మా కొట్టలేదు, ధైర్యం సరిపోలేదా లేదా ఏంటి, ఎందుకు కొట్టలేకపోయావు అని చెప్పి మనీష అడుగుతుంది. అప్పుడు లక్ష్మి నాకు చేత కాకో కాదు, నువ్వు మారుతావని నమ్మకంతో మనిషి అవుతావేమో అని చెప్పి ఛాన్స్లు ఇస్తూ ఉన్నాను అనగానే అబ్బా చా అనగానే నువ్వు నా పేషెన్స్ పోయిన రోజు అప్పుడు నీకు తెలుస్తుంది నిజమైన లక్ష్మి ఏంటో, ఆ రోజు రాకూడదని నువ్వే కోరుకోవాలి అని చెప్పి అక్కడి నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జున్ను లక్కీని తీసుకొస్తారనమాట రూమ్లోకి. వివేక్ జాను మొత్తానికి భలే చేశారు మీ ఇద్దరు అని చెప్పి అంటూ ఉంటే మమ్మల్ని రెడీ చేసింది మీరే కదా పిన్ని బాబాయ్ అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే మేము రెడీయే చేసాం, కానీ మీ మాటలతోని ఇంట్లో అందరూ కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా చేశారు అని చెప్పి అనగానే మేమేం చేసాం అనగానే అది పెద్దవాళ్ళ విషయం మీకు అప్పుడే అర్థం కాదులే అని చెప్పి వివేక్ జాను అంటూ ఉంటారు. ఆ తర్వాత వివేక్ జున్నుని ముద్దు పెట్టమంటాడు, ఇక జున్నుకి వివేక్ కూడా ముద్దు పెడతాడు. ఆ తర్వాత లక్కీ నాకు కూడా బాబాయ్ ముద్దు పెట్టు అని చెప్పి అనగానే ముద్దు పెడతాడు. ఆ తర్వాత పిన్ని బాబాయ్ మీ ఇద్దరు కలిసి నాకు ముద్దు పెట్టండి అని చెప్పి లక్కీ అంటుందన్నమాట. ఇక మధ్యలో నించొని ఇక ఇద్దరు లక్కీకి ముద్దు పెడుతున్న టైంలో లక్కీ జున్ను అని చెప్పి బయట నుంచి లక్ష్మి పిలవగానే ఇక పిల్లలు సడన్గా అట్నుంచి వెళ్ళిపోతారు. ఇక ఒకరినొకరు ముద్దు పెట్టుకునేంత దగ్గరికి వచ్చేస్తారనమాట వివేక్ జాను. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరోపక్క భాస్కర్ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ భార్య ఏంటండి ఈ దెబ్బలు, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అనగానే మనిషి నన్ను బంధించింది, ఇక మనం ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నేను లక్ష్మికి నిజం చెప్పాలి అనుకున్నాను కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, అందుకే ఇక నేను నిజం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అనగానే అప్పుడు భాస్కర్ వాళ్ళ భార్య అంటే ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం లేదని మీరు అనుకుంటున్నారు, వాళ్ళిద్దరు కలిసిపోయారని మీకు ఎలా నమ్మకం కలుగుతుంది, ఏదో విషయం ఉంది అందుకే మనిష మిమ్మల్ని కట్టించింది, ఇన్ని రోజులు కిడ్నాప్ చేసింది అనగానే అవును సుధా నిజమే నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది, కానీ ఇప్పుడు మాత్రం కాదు, మనం తర్వాత మళ్ళీ వచ్చి చెప్దాము, మిత్ర సార్ వాళ్ళని కలుద్దాము, ఇప్పుడైతే ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోదాము, బట్టలు సర్దు అని చెప్పి బట్టలు సర్దుకొని వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటారు. మరో పక్క కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తూ ఇటు ఆలోచిస్తూ ఉంటాడనమాట అర్జున్. ఆ రోజు కార్ కింద పడింది ఎవరు, అతని మొహం ఎక్కడో చూసినట్టుగా ఉంది అని చెప్పి అవును ఆ రోజు స్కూల్లో కలిసింది భాస్కర్ అతని మొహమే, ఆ రోజు లక్ష్మి గురించి ఆరా తీశాడు అతనే అని చెప్పి ఇక లక్ష్మికి ఫోన్ చేస్తాడనమాట. లక్ష్మికి ఫోన్ చేస్తాడు అర్జున్. ఇక అర్జున్ చెప్తాడు ఆ రోజు నన్ను కలిసింది ఎవరు కాదు భాస్కర్ అనగానే అవునా భాస్కర్ అన్నయ్య, నేను నిన్న భాస్కర్ అన్నయ్య కోసం మున్నారికి కూడా కాల్ చేశాను, వాళ్ళు అక్కడ లేరంట, అయితే భాస్కర్ అన్నయ్య కావాలని నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అసలు ఎవరు బంధించి ఉంటారు ఇన్ని రోజులు అనగానే ఈ మనిషాని అని కిడ్నాప్ చేయించుంటుందేమో, నాకు తెలియని నిజం అన్నయ్యకి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో, అతను నాకు చెప్పకుండా కలవనీయకుండా ఇదంతా మనిషి చేస్తుందేమో, లేదంటే ఇంకేదన్నా ఉందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అర్జున్ కూడా మేబీ అయి ఉండొచ్చు, సరే నేను భాస్కర్ గురించి ఎంక్వైరీ చేస్తాను, ఏమైనా తెలిస్తే చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అర్జున్. మరోపక్క ఫోన్ పెట్టేశాక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్న మొన్న కూడా మున్నార్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా చిన్నత్తయ్య గారు మనిషి చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు, కొంపతీసి వీళ్ళే అన్నయ్యని కిడ్నాప్ చేస్తుంటారా, అసలు అన్నయ్య నాకు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క జాను ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది. ఇందాక లక్కీకి ముద్దు పెట్టపోయి ఇటు వివేక్ జాను దగ్గరికి వస్తారు కదా, ముద్దు పెట్టేసుకున్నట్టుగా దగ్గరికి లిప్స్ టచ్ అవుతాయి అనుకుంటా, అయితే ఇంక దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వివేక్ వస్తాడు. అంటే జాను నువ్వు ఇక్కడ ఉన్నావని తెలియదు కానీ ఊరికే వచ్చాను అనగానే ఓ అయితే నాకోసం రాలేదా అని చెప్పి జాను అంటుంది. అప్పుడు వివేక్ అంటాడు అంటే ఇందాక అనుకోకుండా జరిగిపోయింది కదా అని వివేక్ అలా చెప్తూ ఉంటాడు. ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది.